చాలా కొనాలి ఇక్కడ, కానీ ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే బాబాయ్ ఎవర్రా మీరంతా అన్నట్టున్నది. గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో గ్రాసరీ షాపింగ్ చేద్దాం. సో మాకు ఫుడ్ షాప్ ఉందన్నమాట, దానికోసం డైలీ అసలు ఏమేమి వాడతాం ఏంటో షాపింగ్ ఏంటో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. 4 కేజీలు చికెన్, 4 కిలో మీడియం సైజ్ మారం, 4 కేజీలు చికెన్. మేము డైలీ ఇదే షాప్కి వస్తాము, కొంచెం అది హోల్సేల్ షాపు, తక్కువకి వస్తుంది బయట దానికంటే. మా బుడ్డోనే తేలేదంట అని అడుగుతున్నాడు షాప్ అతను. డైలీ ఇక్కడికి వస్తాం కదా, చూస్తాడు మా అక్క కొడుకు అప్పుడప్పుడు వస్తాడు కదా, తేలేదేంట అని అడుగుతున్నాడు. పడుకున్నాడు, లేకపోతే తెచ్చేటాడు వాడిని కూడా. లోపల 4-5 కుర్రలు పనిచేస్తారు, చిన్నపిల్లలే, పాపం అనిపిస్తుంది చూస్తే. 20 బిలో ఉంటుంది ఏజ్. కాబట్టి నార్త్ వాళ్ళు, లైక్ చదువుకోలేదో మరి ఏంటో తెలియదు, కానీ పాప అనిపిస్తుంది చూస్తే ఎప్పుడు వచ్చినా. ఏం చేస్తాం, అందుకే చదువుకోవాలనేది. బోటీ కూర కోసం వస్తే బోటీ కూర లేదనేసి మళ్ళీ పొద్దున్న రావాలేమో నాకే చెప్తారు మళ్ళీ రేపు పని కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి లివర్ తీసుకెళ్ళాలి, చికెన్ ఒక చోట, లివర్ ఒక చోట. ఇక్కడైతే కొంచెం తక్కువకి ఇస్తాం. సో మేము చికెన్ హోల్సేల్ షాప్లో తీసుకుంటాం, లివర్ ఏమో ఈ షాప్లో ఇక్కడ తక్కువకి ఇస్తాడు. ఎక్కడ తక్కువ ఇస్తే అక్కడ తీసుకోవడం, మనకు బల్క్లో కావాలి కాబట్టి. అక్క జిలేబీ కూడా తెమ్మంది, జిలేబీ కూడా తీసుకుని వెళ్దాం ఈరోజు. భయ్యా కైసే ప్లేట్? ఠీకే, ఏ ప్లేట్ దేదో భయ్యా, ఏ ప్లేట్ దేదో పార్సల్ కర్. మనం నెక్స్ట్ డీమార్ట్కి వచ్చాం, సామాన్లు కొనాలి, చాలా కొనాలి ఇక్కడ. కానీ ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే బాబాయ్ ఎవర్రా మీరంతా అన్నట్టున్నది. గ్రీన్ టీ తీసుకురమ్మంది మా అక్క. గ్రీన్ టీ టెట్లే గ్రీన్ టీ. ఈ రైస్ తీసుకెళ్ళాలి. అంతా 5 కేజీస్ తెమ్మన్నాయి. 5 కాదు 8 కేజీస్. సో 5 కేజీస్ కవర్లో సరిపోతుంది, 8 కేజీస్ గట్టిగా నింపితే. దాంట్లో 8 రాలేదు, అందుకే 2 పెట్టాము. బాస్మతి రైస్ 1 కేజీ, 1 కిలో ఎర్రపప్పు 83 ఉంది. ఆయిల్ ప్యాకెట్ ఒకటి, సాంబార్ పౌడర్ MTR, పసుపు ప్యాకెట్ ఒకటి, కొబ్బరి పొడి ఒకటి సెట్టు. ఇది మనం కొన్న సామాన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఏదైనా ఒక డ్రింక్ తీసుకుని వెళ్ళిపోదాం ఈ రోజుకి. 2 డైట్ కోక్లు, ఇంక ఈరోజుతో లాస్ట్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగడం. ఇంకా చూడండి, పదండి బిల్ చేసుకుని వెళ్ళిపోవడం. 1300 అయింది బిల్లు. అమ్మ బ్యాగ్ చాలా బరువు ఉంది, మొయలేకపోతున్నా, పైకి లేపుతుంది. డిమార్ట్ షాపింగ్ అయిపోయింది. మా అక్క పూరీలు తినాలనుందంటే నన్నయ్య హోటల్కి వచ్చాం. ముందే ఉంది ఒక పూరి అండ్ బోండా పార్సల్. పార్సలా 240 తింటే 220లో అయిపోయేది. పార్సల్ కాబట్టి 260 అంటారు. అమ్మ 40 రూపీస్ ఎక్స్ట్రా. అమ్మ ఇంత కాస్ట్లీ టిఫిన్ ఎప్పుడు తినలేదు నేను. 260 రూపీస్ ఫర్ 2 ప్లేట్స్. నైస్. గుడ్డడి కోసం చాక్లెట్స్ 5 స్టార్ తెచ్చాను, మంచి కూడా తెచ్చాను. తింటాడు ఇంకా గట్టిగా. సో వచ్చేసా గైస్ ఇంటికి. అమ్మ టిఫిన్ 260 రూపీస్, ఒక ప్లేట్ పూరి బోండాకి. ఏం చేస్తాం, అంతే ఇంకా తప్పదు తినాలనిపించినప్పుడు. సో ఇంకా ఇదే ఆఖరి. మనం రేపటి నుంచి కొంచెం గీటు ఫాలో అవ్వాలి, ఎందుకంటే పెరుగుతుంది స్టమక్. సో అది విషయం. సో దట్స్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.